కేటీఆర్ కు నోటీసులు, రేపు విచారణకు రావాలని ఆదేశం. విదేశాలకు వెళ్ళొచ్చాక అటెండ్ అవుతానంటూ రామన్న ట్వీట్. కడపలో ప్రారంభమైన మహానాడు రిజిస్ట్రేషన్ చేయించుకున్న సీఎం చంద్రబాబు నాయుడు. వైఎస్ జగన్ పొదిలి పర్యటన వాయిదా, భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో బ్రేక్. ఏపీలో మరో 3 పాజిటివ్, 1000 దాటిన పాజిటివ్ కేసుల సంఖ్య. ఏపీలో పూర్తి స్థాయి డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా, 2 ఏళ్ల పాటు పదవిలో కొనసాగనున్న గుప్తా. కాంగ్రెస్ వైఫల్యాలు కవర్ చేసేందుకే ఈ డ్రామాలు, కేటీఆర్ కి నోటీసులపై కవిత సీరియస్. థియేటర్ల బంద్ అన్నది తొలి రోజు నుంచి తప్పే, ఇండస్ట్రీలో ఐక్యత లేదంటూ దిల్ రాజు కామెంట్స్. వలసదారులను తోసేయడం ఆమోదయోగ్యం కాదు, ప్రభుత్వం ఆదేశిస్తే బంగ్లా ఆర్మీ రంగంలోకి దిగుతుందంటూ సవాల్. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ మృతదేహాలకు అంత్యక్రియలు పూర్తి, 27 మంది మావోయిస్టుల మృతదేహాలకు ఖననం కంప్లీట్. రుతుపవనాల ఆగమనం, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.